శాంతి సందేశంతో యుద్ధ భూమికి ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటనపై ప్రపంచ దేశాల చూపు. పుతిన్ను కలిసిన నెలన్నర లోపే జెలెన్స్కీతో భేటీపై సర్వత్రా ఆసక్తి. ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారమే లక్ష్యం. అధ్యక్షుడు జెలెన్స్కీతో ఆ దిశగా చర్చలు. ప్రధాని మోదీ 2 రోజుల పర్యటనలో భాగంగా పోలాండ్ చేరుకున్న మోదీ 45 ఏళ్ల తర్వాత తొలిసారి భారత ప్రధాని పర్యటన. రేపు రైల్లో ఉక్రెయిన్కు ప్రయాణం. మొత్తం శాంతి దూతగా పోతాడు. మొత్తానికి యుద్ధ భూమిలో శాంతి సందేశం. ఈయన శాంతి నెలకొల్పేటోడు. ఈయన శాంతి సందేశంతో రెండు దేశాల మధ్య యుద్ధం ఆగిపోతుందని ఇప్పుడు చంద్రజ్యోతి రాసుకరాని పోతాను. నువ్వు భారతదేశంలో మణిపూర్లో అంత హింస జరుగుతా అంటే, అంత హింసిస్తా అంటే, అంత మొత్తమే అక్కడ ప్రజాస్వామ్యం లేకుండా యుద్ధం జరిగి వందలాది మంది అత్యాచారానికి కాబడి వందలాది మంది చంపుకుంటే ఇక్కడ శాంతి సందేశం బోధించలే కానీ ఇక్కడ నోట్ల గడ్డలు పెట్టుకున్నట్టు బెల్లం గడ్డలు పెట్టుకున్నట్టు ఇక్కడ కుక్కిన పెయిన్ లాగా ఉండి మన దేశం కానీ మనకు సంబంధం లేనిది ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపడానికట పోయిందటనే. శాంతిదూత యేసు ప్రభు, శాంతిదూత యేసు ప్రభు గౌతమ బుద్ధుడు బయలుదేరిండు. వర్షాలో మోదీకి స్వాగతం పలుకుతున్న పోలాండ్ అధికారులు. శాంతిదూత మన భారతదేశంలో హింస సృష్టించేది ఎవరు దూత? మన భారతదేశాన్ని నెమ్మది లేకుండా గత్తర పట్టించేది ఎవరు దూత? నీ కార్యకర్తలే ఓ నినాదం ఎత్తుకొని అటు ముస్లింలను చంపడం, ఓ నినాదం ఎత్తుకొని ఇటు క్రైస్తవులను చంపడం, ఓ నినాదం ఎత్తుకొని అటు బౌద్ధులను చంపడం, ఇటు జైనులను చంపడం. ఎవరు చేస్తున్నారు దూత? మతం పేరుతోటి ఇక్కడ అల్లకల్లోలం చేసేది ఎవరు దూత? శాంతి దూత. భారతదేశంలో చక్కదిద్దడానికి సమయం లేదు కానీ పరాయి దేశానికి పోయి చక్కదిద్దవుతాడట ఈ చక్కదనాల ప్రధానమంత్రి గారు. వీటికి పడిపోతారు ఇక మనలు. మోడీ ఉంటేనే మోడీ ఏంటిది ఏదో అంటారు కదా మోడీని.